హాయ్! హలో! నమస్తే. నేను ఎప్పట్లాగే మీ నాలుబందు నవీన్. మరొక వీడియోతో మీ ముందుకు రావడం జరిగింది. అదేంటంటే మత్స్యగిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం. ఇది వలిగొండలో ఉంది. చూసే ముందు ఒక మాట. మన ఛానల్‌ని మొట్టమొదటిసారిగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లాగే ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. మరి ఇక ఆలస్యం ఎందుకు వీడియోలోకి వెళ్ళిపోదాం. పదండి. హైవేని విడిచిపెట్టేసి సర్వీస్ రోడ్లకైతే ఎంటర్ అయిపోయాము. ఈ రోడ్డు సరాసరి రోడ్డు గుండా మనం బయలుదేరినట్టయితే మత్స్యగిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయానికి చేరుకుంటాము. ఇంతకు పూర్వము నేను వచ్చినప్పుడు ఈ రోడ్ అంతా కూడా చాలా చక్కగా ఉండేది. కాలక్రమేణా రోడ్డు వెడల్పు పనులు చేపట్టారు. అయితే అందులో భాగంగా రోడ్ అంతా ఇప్పుడు గుంతలు లొంతలుగా మారిపోయింది. ఈ రోడ్డు వస్తూ ఉంటే చుట్టుపక్కల పచ్చని చెట్లు ఉండేవి ఇంతకుముందు. అలాంటిది వేసవి కాలం కాబట్టి ఆ చెట్లన్నీ కూడా ఎండిపోయినాయి. అట్లాగే పంటలు, పొలాలు, పచ్చని పైరులు ఇక్కడ చాలా బాగా దర్శనమిస్తుంటాయి. ఇప్పుడు అవన్నీ కూడా పంటలు చేతికొచ్చాయి కాబట్టి అయిపోయింది. ఇక్కడ నుంచి కొంచెం ముందుకెళ్తే కచ్చా రోడ్డు, ఆఫ్ రోడ్ వస్తుంది. ఇగో ఈ ఆఫ్ రోడ్ ఎట్లుంటదంటే మొత్తం పలుగురాళ్ళ గుట్ట, రాళ్ళ గుట్టను దొవ్వి రోడ్ వేసినట్టు ఉంటది. ఈ రోడ్ అంతా కూడా కొత్త రోడ్ అన్నమాట. పనులు స్టార్ట్ అయినాయి. పెద్ద పెద్ద రోడ్లు వేస్తున్నారు ఇక్కడ. ఒక రకంగా చెప్పాలంటే యాదగిరిగుట్టలాగా ఈ పుణ్యక్షేత్రం కూడా జరగబోతుంది. యాదగిరిగుట్టలాగా అభివృద్ధి పనులు అయితే స్టార్ట్ అయిపోయినాయి. మరి ఈ పక్కనున్న గుట్ట పక్క నుంచే తవ్వుతున్నారు. రోడ్లన్నీ పెద్ద పెద్దగా చేస్తున్నారు. వెళ్ళేటప్పుడు చాలా ఇబ్బంది అయిపోయింది. ఇంతకు ముందు అటు రైట్ సైడ్ నుంచి వస్తే ఈ సిసి రోడ్డు వస్తుంది అనమాట. మనం ఇప్పుడు కొత్త రోడ్డు నిర్మాణంలో నుంచి వచ్చినాం. ఈ రోడ్డు ఇక ఘాట్ సెక్షన్ అయితే ప్రారంభమైంది. ఇక్కడ నుంచే మనం పైకి వెళ్ళాలి. చూపిస్తాను చూడండి ముందుకి. ఇదిగో ఈ దారి గుండా మనం వెళ్ళాలి. అంతా కూడా ఆఫ్ రోడ్ లాగానే ఉంది. మరి ముందుకెళ్ళిన తర్వాత ఎట్లుంటుందో చూసేద్దాం. టైం ఎంత అవుతుంది ఇప్పుడు? 7:45 అవుతుంది. ఆల్మోస్ట్ మనం ఘాట్ సెక్షన్ స్టార్ట్ అయిపోయింది. పైకి వెళ్ళేసి అక్కడ స్వామివారి దర్శనం చేసుకొని తిరిగి వెళ్ళిపోదాం. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. పదండి. ఘాట్ సెక్షన్లో వెళ్తున్నాము. ఇక్కడ కూడా రోడ్లు అస్తవ్యస్తంగానే ఉన్నాయి. ఇదంతా మీకు ఎందుకు చూపిస్తున్నా అంటే నెక్స్ట్ ఈ రోడ్లు అనేటివి కూడా మనకు కనబడి అంత కొత్త రోడ్లు, కొత్త రకంగా ఉంటుంది అంతా కూడా. ఈ గుట్ట ఇంతకుముందు వచ్చినప్పుడు అంత పచ్చగా ఉంటుండే. ఇట్లా గ్రీన్ కలర్ వేసిండ్రేమో గుట్ట కన్నట్టుగా ఉంటుండే. చాలా అద్భుతంగా ఉంటుంది వీడియో అయితే ఇది. ఇట్లా వెళ్తుంటే ఒక్కరు కూడా కనబడతలేరు. అంతకుముందు అయితే మస్తు మంది వస్తుండే భక్తులు. అంటే మనం పొద్దున ఎర్లీకి వెళ్తున్నాం కాబట్టి అది కూడా ఒక కారణం అయి ఉండొచ్చు. అట్లాగే చెట్లు అయితే ఒక్కటి లేదండి చూసుకోవడానికి. ఇక్కడ అన్ని ఎండిపోయినాయి. జర్ర ఒక 2-3 వర్షాలు పడ్డాయంటే మళ్ళీ అన్ని పచ్చగా అయిపోతాయి. ఫస్ట్ వచ్చినప్పుడైతే భయం వేసింది. ఇప్పుడు క్లియర్గా కనబడుతుంది విజన్ మనకి. గుట్ట పైన ఇటు రైట్ లెఫ్ట్ అంత క్లియర్ విజన్ ఉంది. కానీ ఫస్ట్ వచ్చినప్పుడైతే అవన్నీ ఏం లేకుండే. ఇగో ఆంజనేయ స్వామి అయితే క్షేత్రపాలకుడు కనిపిస్తున్నాడు. ఫస్ట్ ఆంజనేయ స్వామిని దర్శనం చేసుకోవాలి. ఇక్కడ నుంచే చూపిస్తున్నా. దండం పెట్టుకోండి. అట్లాగే వెళ్తుంటే అక్కడ నుంచే ఇండికేషన్లు మనకి ఇస్తున్నారు. ఇక్కడ చెక్ పోస్ట్ ఉంది, రావాలా, డబ్బులు కట్టాలా అని చెప్పి. ఇగో ఇక్కడనైతే డబ్బులు కట్టేసినాం. పార్కింగ్ మరి ఇది ఏదో తెలియదు. పైకి వెళ్ళడానికి 20 రూపాయలు టికెట్ అన్నారు. చలో ఆ 20 రూపాయల టికెట్ తీసేసుకుందాం. అక్కడ మనకు తెలిసిన వాళ్ళు కల్చర్ భక్తులు తర్వాత వెళ్ళిపోయారు. ఇక్కడ 20 రూపాయలు కట్టేసి టోకెన్ తీసుకొని చిన్నగా పైకి వెళ్తున్నాం. ఇక్కడ కూడా సేమ్ ఫస్ట్ లాగానే మట్టి రోడ్ వచ్చేసింది. అంటే మట్టి రోడ్ రాలేదు ఇక్కడ. ఈ రైట్ సైడ్ ఉంది చూసిరా, అదంతా కూడా వెడల్పు చేయడానికి అక్కడ ఉన్న అంతా తవ్వి ఈక్వల్గా చేసారు అనమాట. అట్లా వెళ్తూ ఉంటే ఎక్కడ స్కిడ్ అయిపోతుందా అన్నట్టుంది. జారుతుందేమో, పడిపోతామేమో అన్నట్టుంది. ఇవన్నీ కూడా పాత రోడ్లు అనమాట. మొత్తం కొత్తగా వేసేస్తున్నారు. మళ్ళీ వచ్చేసరికి కొత్త గుట్ట దర్శనం అయిపోతుంది మనకి. అయితే ఇక్కడ ఎల్లో కలర్ కమాన్ ఉంది కదా, అక్కడ శివాలయం ఉంటుంది. పైన మనం మత్స్య నరసింహస్వామిని దర్శనం చేసుకొని వచ్చేటప్పుడు అది చూపిస్తాను.
ఇక్కడ చూడండి లెఫ్ట్ సైడ్ కూడా బండరాలతో కొండ ఉందా, అక్కడ వరకు నెక్స్ట్ రోడ్ అయిపోతుంది అనమాట. ఇప్పుడు ఈ కటింగ్ ఉంది కదా, ఇదంతా స్ట్రైట్ అవుతుంది. ఎందుకంటే నేను ముందు వచ్చినప్పటికి ఇప్పటికీ చాలా అభివృద్ధి పనులు అయితే జరుగుతున్నాయి. ఇక్కడ మత్స్యగిరి నరసింహస్వామి అంటే కోనేరులో చేపలు ఉంటాయండి, వాటికి నామాలు ఉంటాయి. అదొకటి. మళ్ళా స్వామివారు చేప పైన కూర్చొని ఉంటారు అనమాట ఇక్కడ. అది ప్రతిష్టాపన చేసింది. స్వామివారు వెలిసింది అయితే ఒక బండరాయికి స్వామివారు శంఖ చక్రాలు అయితే ఉన్నాయి. అది కూడా మీకు చూసే ప్రయత్నం చేస్తా. బండి ఇక్కడ పెట్టేసి ఇక మనం లోపలికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఇక రాగానే ఎంట్రన్స్ ఇక్కడ ఉంటుంది అనమాట. ఇక్కడ నుంచి చక్కగా దాని కింద నుంచి ముందుకు వెళ్ళాల. అలా వెళ్తే రైట్ సైడ్ అన్ని షాపింగ్స్ ఉంటాయి, అవి తర్వాత చూద్దాం వాటిని. ఈ లెఫ్ట్ సైడ్ ఒక కౌంటర్ ఉంటుంది. ఆ కౌంటర్ పైన అర్చన టికెట్లు, దర్శనం టికెట్లు అవన్నీ ఉంటాయి. మనమైతే ఫ్రీ దర్శనంలోనే పోతాం కాబట్టి ధర్మ దర్శనానికి మనం ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తాం. ఇదిగో ఇటు నుంచి ఈ కౌంటర్లో టికెట్ తీసుకోవాలా, విశేషమైనటువంటి పూజలకు ఇస్తారు. ఇగో ఈ కౌంటర్ పక్కన లెఫ్ట్ సైడ్ ఏదైతే ఉందో ఇందులో నుంచి దర్శనానికి మనం ముందుకు వెళ్ళాలి. సరాసరి వెళ్తూనే ఉండాలి. ఎర్లీ మార్నింగ్ కాబట్టి భక్తులు ఎక్కువ ఎవరు లేరు, ఫస్ట్ మనమే ఉన్నట్టున్నాం. ఫటాఫటా వెళ్ళిపోతూనే ఉండాలి. లెఫ్ట్ సైడ్ కోనేరు కనబడుతుంది కదా, ఇంకా స్ట్రైట్ గా ముందుకెళ్తే కూడా కోనేరు ఉంటుంది. అట్లాగే క్షేత్రపాలకు రైట్ సైడ్ ఆంజనేయ స్వామి టెంపుల్ కూడా ఉంటుంది. ఫస్ట్ అయితే మనం లోపలికి వెళ్ళిపోదాం. ఈ లోపలికి వెళ్ళిపోయిన వెంటనే రైట్ సైడ్ స్వామివారు వెలిసినటువంటి గుడి ఉంటుంది అనమాట. ఇదిగో కోనేరు ఇది. ఇందులోనే చేపలు ఉంటాయి అనమాట. ఏవి ఇందాక చెప్పాను కదా నామాలతో ఉంటాయని, ఆ చేపలు ఉంటాయి ఇక్కడ. రెడీ నోట్లు పెట్టుకొని కూర్చోండి. అది మధ్యలో నామం లాగా ఉంది చూసారా, అన్ని అలాగే ఉన్నాయి కదా. అవునవును, ప్రధానంగా స్వామివారు ఇక్కడే కింద బండ పైన వెలిసారు. చూసుకోండి, స్వామివారు నామాలు శంఖచక్రం. ఇగో ఈ మెట్లెక్కి పైకి వెళ్ళినట్టయితే ఇంకొక ఆలయం నిర్మాణం చేసి పెట్టినరు. అక్కడ చేప పైన స్వామివారు కూర్చొని ఉంటారు. అది కూడా మీకు క్లియర్ గా చూపించే ప్రయత్నం చేస్తాను. చూడండి, ఇగో ఈ గుళ్ళో మత్స్యగిరి నరసింహ స్వామి వారు చేప పైన కూర్చొని ఉంటారు. తర్వాత మీకు జూమ్ చేసి క్లిప్ అయితే పెడతాను. ఇప్పుడైతే లాంగ్ షాట్ చూసేయండి. ఇగో అటు పక్కగా ఇటు రాగానే అమ్మవారు, ఆండాల అమ్మవారు ఉంటారు. ఇక్కడ కూడా బయట నుంచి ఒకసారి చూపిస్తాను, తర్వాత మొత్తం క్లియర్ గా చూపిస్తా. చూడండి, ఇటు నుంచి స్ట్రైట్ గా ముందుకు వెళ్ళినట్టయితే క్షేత్రపాలకుడు ఆంజనేయ స్వామి కనబడతాడు. చూసేయండి. ఇక్కడ భక్తుల యొక్క కోరికలు నెరవేరడానికి భక్తులు స్వామి వారికి ముడుపులు కూడా కట్టడం విశేషం. हरे भजन राम को पावै जन्म जन्म के दुख विसरावै अंशकाలకు వరగురజాయి జన్మ హరి భక్త కహాయి. ఇందాక చెప్పానుగా మీకు స్వామివారిని జూమ్ చేసి చూపిస్తానని. చూడండి, క్లియర్ గా చాప పైన కూర్చొని ఉన్నాడు. ఇది ప్రతిష్టాపన చేసినటువంటి విగ్రహం అన్నమాట. కిందాలు ఉన్నది స్వామివారి స్వయంభూ వెలిసింది, ఇది నిర్మాణం చేసినటువంటి గుడి. పక్కనే అమ్మవారు చెప్పానుగా ఇందాక, ఆండాల అమ్మవారు ఇక్కడ ఉంటారు. ఈ అమ్మవారు, ఇది స్వామివారు ఉన్నటువంటి గుడి గోపురం. ఇది ఇంకా పైకి కూడా ఉంటుంది. ఇక్కడ నుంచి మనం పైకి వచ్చినమాట, మెట్లుంటాయి అటు నుంచి. అలా వచ్చేసిన తర్వాత ఇక్కడ రైట్ సైడ్ స్వామివారి చేప పైన కూర్చున్నటువంటి గుడి అక్కడ. అట్లాగే ముందుకెళ్ళేసి మనం బయటికి వెళ్ళి బయటంతా చూపిస్తాను. దర్శనం అయిపోయింది. ఇదిగో గుడి గుండం ఏదైతే ఉంటుందో అది ఎల్ టైప్ ఉంటుందండి. ఇక్కడ ఆ చివరి నుంచి స్ట్రైట్గా వచ్చేసి రైట్కి ఉంటుంది. గుడి మొత్తం ఇదే అన్నమాట. కానీ కొండపైన అద్భుతంగా ఉంటుంది. 2 ఫ్లోర్ల లాగా ఉంటుంది గుడి.
బాగుంటుంది. కిందనేమో నరసింహస్వామి, పైన చేప పైన కూర్చున్న స్వామి. ధ్వజస్తంభం చాలా బాగుంది. ధ్వజస్తంభానికి నమస్కారం చేసుకున్నట్టయితే మనం స్వామివారిని దర్శనం చేసుకొని నమస్కారం చేసుకున్న ఫలితం కలుగుతుంది. ఇదిగో ఇది స్వామివారు గుడి గోపురం పైన సుదర్శన చక్రం అన్నమాట. మనం గుడిలోకి వెళ్ళి స్వామివారిని దర్శించుకున్నప్పటికీ కూడా బయటికి వచ్చిన తర్వాత ఒకసారి ఆ యొక్క స్వామివారి సుదర్శన చక్రాన్ని దర్శనం చేసుకుంటే చాలా అద్భుతంగా ఉంటుంది. చూడండి, ఇదిగో ఇక్కడ 2 గోపురాలు కనబడుతున్నాయి. మీకు డౌట్ రావచ్చు అది ఎక్కడిది అని. ఇది స్వామివారి స్వయంభుగా వెలిసింది ముంగటిది, వెనకది ప్రతిష్టాపన చేసిన గుడి. 2 ఒకే చోటు ఉండడం విశేషం. ఇక్కడ నుంచి మీకు ఈ గుడి అంతా కూడా ఒక రౌండ్ అంతా చూపిస్తాను. ఇందాక లోపలికి వెళ్ళేసి దర్శనం చేసుకున్నాం కదా, ఈ ధ్వజస్తంభం నుంచి మొదలు పెట్టేసి ఇలా ఒక సర్కిల్ వేద్దాం. గుడి చుట్టూరా ఒక రౌండ్ ప్రదక్షిణ చేద్దాం. ఈ వైట్ కలర్ది మీకు కనిపిస్తుంది కదా, మీకు సందేహం రావచ్చు ఇదేంటా అని. వేసవి కాలంలో కాళ్ళు కాలకుండా ఉండడం కోసం ఆ కూల్ కోసం ఒక పెయింట్ అయితే వేశారు అక్కడ. ఇక లెఫ్ట్ సైడ్ అంతా ఓపెన్ ప్లేస్ ఉంది, రైట్ సైడ్ అంతా కూడా గుండం. ఇక ఇదంతా కూడా పనులు అయితే జరుగుతున్నాయి ఇక్కడ. మరి ఇంతకుముందు వచ్చినట్టు ఇప్పుడైతే లేదు ఈ టెంపుల్, కొంత పని స్టార్ట్ అయిపోయింది. మరి నెక్స్ట్ వచ్చేసరికి మొత్తం టెంపుల్ రూపురేఖలే మారిపోతాయి. ఎందుకంటే చాలా వర్కులు స్టార్ట్ చేశారు ఇక్కడ. రోడ్లని లోపల ఈ సత్యనారాయణ స్వామి మండపం లోపల మొత్తం మార్బుల్స్ వేసేసారు. చాలా బాగుంది. ఇందాక మనం బయటకు వచ్చింది ఇక్కడ నుంచే. ఇదిగో సత్యనారాయణ స్వామి మండపం, అది వ్రతాలు అవుతాయి అక్కడే. ఆ లోపల కూడా అంతా రిపేర్ చేశారు. చుట్టుపక్కలంతా రిపేర్ పని నడుస్తుంది. ఇదిగో గుడి వెనక భాగానికి వచ్చినాం మనం ఇప్పుడు. వెనక భాగం నుంచి అలా నడుచుకుంటూ ముందుకు వస్తున్నాను. చూడండి, మనం వచ్చిన దారి అంతా కూడా ఇటు నుంచే. చాలా పెద్దగా ఉంటుంది సర్కిల్ ఇదైతే. మీకు చెప్పాను కదా, ధ్వజస్తంభం నుంచి మొదలుపెట్టి వెనకాలకు వచ్చినాడు. ఇప్పుడు ఈ వెనకాల నుంచి ముందుకెళ్దాం. ఇది ఆంజనేయ స్వామి గుడి అనమాట. ఇది మనం వచ్చిన షెడ్. ఇక్కడ బయటికి ఏముందా అని చూస్తే కింది వరకు క్లియర్గా కనబడుతుంది. పుట్టేప్పుడైతే కనబడదు, చెట్లతో నిండిపోయి ఉంటుంది. వేసవి కాలం కదా. ఆ రోడ్డు ఉంది కదా, ఆ రోడ్డు గురించి మీకు మళ్ళీ చూపించినప్పుడు చెప్తా. అన్ని గుట్టలు క్లియర్ కనబడుతుంది. ఇక వర్షాకాలం వస్తే ఏం కనబడదు, గ్రీనరీ తప్పితే. ఈ షెడ్డు కింది నుంచి మనం ఆ ధ్వజస్తంభం వైపుకి వెళ్దాం. ఒక రౌండ్ కంప్లీట్ అయిపోద్ది. ఇదిగో ఇక్కడే కొబ్బరికాయలు కొడతారండి. ఇక్కడ కొబ్బరికాయలు కొట్టేస్తారు. ధ్వజస్తంభం వచ్చేసింది. ఒక రౌండ్ కంప్లీట్గా అయిపోయింది. గుడి చుట్టూరా కూడా మీకు క్లియర్గా చూపించేశాను. ఇక మిగిలింది ఇదొక మండపం. ఇక్కడ స్వామివారి అన్నప్రసాదాన్ని భక్తులకు పెడతారు. ఇక్కడ తినడానికి ఇక్కడ బాగుంటుంది. ఇకపోతే ఇది యాగశాల అన్నమాట. విశేషమైనటువంటి హోమాలు, యాగాలు ఇక్కడే నిర్వహిస్తారు. ఇక గుండం దగ్గరకైతే వచ్చేసాను. కాసిన నీళ్లు తలపైన చల్లుకొని స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించాను. ఓం నమ శివాయ. లక్ష్మీనరసింహస్వామినే నమః. మీ అందరికీ కూడా స్వామివారి అనుగ్రహం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. గుండంలోకి మెట్లు అన్నమాట ఇవి. ఇందులో నుంచి బయటకు వచ్చేస్తున్నాను. మనం ఇటు నుంచే ఇందాక తిరిగి అటు వెళ్ళింది. చూసారుగా ఇదంతా. ఇదిగో ఈ జిగ్జాగ్ రోడ్ కనిపిస్తుంది కదా, అది కొత్తగా కొండపైకి వెళ్ళే దారి అన్నమాట. మనం వచ్చింది ఒక దారి, దిగేది ఒక దారి. మనం వచ్చినప్పుడు ఈ షాప్స్ అన్నీ క్లోజ్ ఉండే, ఇప్పుడు ఓపెన్ అయిపోయాయి. పిల్లలకి ఏం చక్క బొమ్మలు కొనుక్కెళ్ళొచ్చు ఇక్కడికి వచ్చి. ఇదిగో శివాలయం ఉంటుందని చెప్పాను కదా ఇక్కడ వచ్చేటప్పుడు. ఆ శివాలయంకు వచ్చేసాము.
అది శివాలయం కొత్తగా నిర్మించారనమాట. ఇదిగో ఇక్కడేమో నవగ్రహాలు ఉన్నాయి. అన్ని గుళ్ళలో చిన్నగా ఉంటాయి, ఇక్కడ నవగ్రహాలు చాలా పెద్దగా ఉన్నాయి. మీకు చూస్తే అర్థమైపోతుంది. ఇక లోపలికి వెళ్ళేసరికి గేటుకి గొల్లెం పెట్టుంది. మనం ఆ గ్రిల్లు గొల్లెం తీసుకొని లోపలికి వెళ్ళే ప్రయత్నం చేద్దాము. లోపలికి వెళ్ళిన తర్వాత అయితే ఇంకా గుడి ఓపెన్ కాలేదు. అగో నందీశ్వరుడు దర్శనం ఇస్తున్నాడు, చూసుకోండి. గుడి తలుపులు కూడా పెట్టేసి ఉన్నట్టు కనబడుతున్నాయి. ఒకసారి చూద్దాం రండి. కరెక్ట్, గుడి తలుపులు అయితే ఇంకా ఓపెన్ చేయలేదు, పెట్టేసి ఉన్నాయి. నందీశ్వరుడు చూసుకోండి, చాలా బాగుంది. మన అదృష్టం బాగుంది. స్వామివారు, అర్చక స్వామివారు వచ్చి గుడి తలుపుల్ని తెరవడం జరిగింది. అట్లాగే శివయ్యకి అభిషేకం కూడా చేస్తున్నారు. అనంతరం అలంకరణ కూడా చేసేశారు. మనకు మంచి అదృష్టం కలిగింది. సబ్స్క్రైబర్ అందరికీ కూడా స్వామివారి అనుగ్రహం ఉండాలని నేను కోరుకుంటున్నాను. చాలా బాగుంది. శివలింగం చాలా పెద్దగా ఉంది, అద్భుతం, నయనానందం. చూసేయండి మీరు కూడా. ఓం నమ శివాయ. ఇక శివాలయాన్ని దర్శనం చేసుకుని బయటకు వచ్చిన తర్వాత పురాతనమైనటువంటి రాళ్లచే నిర్మించిన ఒక దేవాలయం అయితే కనబడింది పక్కనే. లోపలికి వెళ్ళి చూద్దాం రండి. లోపలంతా కూడా ఖాళీగా ఉంది, ఏమీ లేదు ఇక్కడ. తలుపులు లేవు, విగ్రహాలు లేవు, ఏమీ లేవు. కానీ రాళ్లతో నిర్మించడం అయితే అద్భుతంగా ఉంది. ఎక్కడా కూడా కర్రలు అనేటివి లేవు, అన్నీ కూడా బండ పలకలే. చాలా బాగుంది. చుట్టంతా కూడా చూపిస్తున్నాను. పైన కూడా డిజైన్ చూడండి, అద్భుతంగా ఉంటుంది. ఇక లోపల అయిపోయింది, ఏమీ లేదు. నేనైతే బయటకు వచ్చేస్తున్నాను. ఇక బయట ఏటవాళ్ళకు ఒక బండనైతే ఉంటుంది, ఆ బండను చూపిస్తాను. ఇగో ఈ బండపై నుంచి కిందికి చూస్తే ఈ విధంగా కనబడుతుంది. అవన్నీ పంట పొలాలు అన్నమాట. ఇది ఇక్కడ ఏమాత్రం స్లిప్ అయినా కూడా సరాసరి కిందికి జారుకుంటూ వెళ్ళిపోవడమే. ఇక ఎక్కువ దూరం మనం వెళ్ళలేదు, చాలు. అక్కడ ఏమీ కూడా లేదు చూపించడానికి. అందుకని చెప్పేసి నేను రిటర్న్ అయితే వచ్చేస్తున్నా. ఇదిగో ఆకాశము బండరాయి కలిసిపోయినట్టుంది వెనకాల చూడండి. ఇంకా అక్కడ ఎవరు కూడా లేరు. మొత్తానికైతే దర్శనం విజయవంతంగా అయిపోయింది. ఇక తిరుగు ప్రయాణమై కొండపై నుంచి అయితే కిందికి దిగుతున్నాం మనం. ఇప్పుడు వచ్చింది ఒక దారి, ఇప్పుడు వెళ్ళేది ఇంకొక దారి ఉంటది. అది ఎట్లుంటా అనేది మీకు క్లియర్ గా చూపిస్తా. ఇప్పుడు కొత్త రోడ్ అన్నమాట ఇది, కిందికి వెళ్ళేది. ఇది ఇట్లుంటది. ఇటు నుంచి అటు రైట్ సైడ్ వెళ్తే మనకి సిసి రోడ్ ఉంటది. కొత్త రోడ్ అయితే ఇటు లెఫ్ట్ సైడ్ ఉంటది, మట్టి రోడ్డు. అక్కడ నుంచి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఇదిగో ఈ రోడ్ ఏమో మామూలుగా వెళ్ళిపోయేది, మనం ఇక్కడ నుంచి ట్రై చేద్దాం. కొత్తగా ఉంటది, మొత్తం మట్టి రోడ్డు. ఇంకా రోడ్డు కూడా వేయలే, జస్ట్ అండర్ కన్స్ట్రక్షన్ ఉంది. ఇది పోతున్నాం మనం అయితే. మొత్తానికైతే మరి కొత్త రోడ్లోకి మనం ఎంటర్ అయ్యాము. ఇంకా ఇది నిర్మాణ క్రమంలోనే ఉంది, మొత్తం అయితే రెడీ అవ్వలేదు. జస్ట్ ఆ రోడ్ వేయడానికి ట్రాక్టర్లు, జేసీబీలు తిరిగిన రోడ్లో మనం వెళ్తున్నాము. మొత్తం ఎర్రమట్టి, అట్లాగే పలుగురాళ్ళు, పాలరాళ్ళు ఉంటాయి కదా, అవి కంకర్రాళ్ళు. ఒక సందర్భంలో బండి అయితే ఆగిపోవడం జరిగింది. ఇక మళ్ళీ స్టార్ట్ చేసుకొని ముందుకైతే వెళ్తున్నాము. అయితే ఇక్కడ ఏమైందంటే టర్నింగ్ ఒకటేసారి వచ్చేసింది. ఆ మట్టిలో ఫ్రంట్ వీల్ అనేది కొంచెం కుంగిపోయింది అనమాట, అందుకే అక్కడ ఆగిపోయింది. చలో ఏదైతే అది అయింది, మొత్తానికైతే ముందుకు వెళ్దాం. మరిగా వెనక్కి వెళ్ళలేము కదా అని చెప్పి చూద్దామని అట్లాగే ముందుకు వెళ్తున్నాం. కొంచెం అయితే బెటర్గానే ఉంది ఇంతకు ముందు కంటే. ఇక ఇక్కడికి వచ్చేసరికి అక్కడ హెల్మెట్ అనేది లాక్ నుంచి ఊడిపోయింది. ఇక మళ్ళీ హెల్మెట్ని తీసుకొని అయితే ఇక తలకు పెట్టేసుకున్నాను. ఇక మళ్ళీ మన ప్రయాణం మొదలైంది. జస్ట్ ఒక 2-3 నిమిషాల జర్నీ ఉంటుందేమో అంతే. రోడ్ వేసిండ్రంటే ఇంకా తొందరగానే వెళ్ళిపోవచ్చు. మట్టి రోడ్ కాబట్టి నాకు 2 నిమిషాలు పట్టింది. ఇక
రోడ్ వేసేస్తే 1 మినిట్లో వెళ్ళిపోవచ్చు అంతే. దారి అయితే బాగుంది, అడ్వెంచర్. వెళ్ళడానికి ఒక దారి ఉంది, రావడానికి ఒక దారి ఉంది. కానీ ఈ ఎండాకాలం తర్వాత చెట్లతో అయితే ఇది మొత్తం పచ్చగా గ్రీనరీ ఫుల్ కలర్ఫుల్గా కనబడుతుంది. అప్పుడు మళ్ళీ ఒకసారి వద్దాం, ఈ రోడ్డు అంతా అయిపోయిన తర్వాత చూద్దాం అప్పటికి ఎట్లా ఉంటుందో. ఇదంతా కూడా మీకు కొంచెం 2 నిమిషాలు లెంతే ఉంది వీడియో, ఎందుకంటే అక్కడ ఉన్నది మీరు చూడాలని చెప్పని చూపిస్తున్నాం. మనం వెళ్ళిన దారి ఎట్లాంటిది, ఎంచుకున్న దారి ఎట్లాంటిది, ఎందులో నుంచి వస్తున్నాం మనం అనేది చూడాలి కదా. వెళ్ళేటప్పుడు ఒక దారి వాడుకున్నాము, అక్కడ పైనంతా చూసేసాము, వచ్చేటప్పుడు కొత్త దారిలో నుంచి వస్తున్నాం. ఇది పక్కన చెట్లు, కొమ్మలు, కట్టెలు అన్నీ పడి ఉన్నాయి అక్కడ. ఇంకా వర్క్ నడుస్తుంది కదండి, మరి అట్లాగే ఉంటుంది. ఇక ముంగటే షెడ్లు కనబడుతున్నాయి అని పక్కన వాళ్ళని అడిగిండే. మొత్తానికైతే మట్టి రోడ్ అయిపోయి సీసీ రోడ్ అయితే వచ్చేసింది. అంటే ఆల్మోస్ట్ మనం కిందికి వచ్చేసాం. ఈ షెడ్లు పైనుంచి చూసి అడిగినుండే అనమాట. ఏంటి ఆ షెడ్లు అంటే అక్కడ ఉండడానికి స్థలాన్ని రెంట్కి ఇస్తారంట. ఇట్లాగే స్ట్రైట్కి వెళ్తే మనం వచ్చిన దారి వచ్చేస్తుంది. అట్లా కాకుండా ఇటు లెఫ్ట్కి వెళ్ళినట్టయితే పైనుంచి చెప్పాను కదా మీకు మెట్ల దారి ఉందంట ఇక్కడ. ఆ దారి ఎట్లా ఉంది ఏం సంగతి చూసేద్దాం పదండి. ఇక్కడ ఉండడానికి అద్దెకు కూడా రూమ్లు ఇస్తున్నారంట. ఉండాలనుకున్న వాళ్ళు ఉండొచ్చు, లేదనుకుంటే చూసుకొని వెళ్ళిపోవచ్చు. ఇదిగో ఇది పాత దారి, ఫస్ట్ దారి అనమాట. ఇది మెట్ల దారి, చక్కగా ఉంది. కమాన్ అయితే అందులో నుంచి వెళ్ళడమే. ఇంకా మెట్లు అయితే పెద్ద హైట్ అయితే ఏం లేవు, నార్మల్గా ఉన్నాయి. కాకపోతే ఇప్పుడేం భయం లేదు, అంత విజన్ బాగుంది కాబట్టి. అదే వానాకాలం వచ్చేసింది అనుకోండి, ఈ చెట్లన్నీ పెరిగిపోయి మంచిగా గుబ్బురుగా అయిపోతుంది. అప్పుడు ఒకళ్ళ చూసారుగా వీడియో అంతా ఎట్లా వచ్చింది, బాగుందా? పైన మచ్చగిరి లక్ష్మీనరసింహస్వామి శివాలయము అన్ని పైన ఉన్నాయి, అన్ని కూడా మొత్తం చూపించేసిన. మెట్ల దారి, కొత్త దారి అన్ని కూడా చూపించేసిన. ఇక మరి వీడియో ఇంతటితో ముగిస్తున్నాను. ఇక మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి నాల్బంధు నవీన్ యూట్యూబ్ ఛానల్. బాయ్ బాయ్.